ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతిలో వైభవంగా శివపార్వతుల కళ్యాణోత్సవం. మాస శివరాత్రి వేడుకలతో ప్రకాశించిన కపిలతీర్థం. అలిపిరి ధ్యానారామంలో రుద్రాభిషేకం. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ ఉమామహేశ్వరుని కటాక్షం. గంగమ్మ ఆలయాన్ని సందర్శించిన టీటీడీ చైర్మన్. అభివృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. మహాదేవుని అభిషేక వీక్షణతో పులకించిన భక్తజనులు. ఉభయ తెలుగు రాష్ట్రాలలో ఘనంగా కార్తీక మాసోత్సవం. తిరుపతిలో ప్రసిద్ధ శైవక్షేత్రంగా భాసిల్లుతున్న కపిలతీర్థం హరహర మహాదేవ స్మరణలతో ప్రతిధ్వనించింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణోత్సవం సోమవారం సాయంత్రం వైభవంగా జరిగింది. మాస శివరాత్రిని పురస్కరించుకుని అర్చకులు కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి బంగారు ఆభరణాలు, సుగంధ పూలమాలలతో సర్వాంగ సుందరంగా అలంకరణ చేసి చక్కటి వేదికపై కొలువుదీర్చారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శివపార్వతుల కళ్యాణం కన్నుల పండుగగా సాగింది. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉడిపి పలిమారు మఠం మఠాధిపతి శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ సోమవారం స్వామివారి నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్నారు. శ్రీవారి ఆలయ మహద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి అర్చకులు చిన్న మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామీజీ తన శిష్య బృందంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా శ్రీ విద్యాధీశ తీర్థ స్వామీజీ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆనంద తీర్థ వరదే దానవారణ్య పావకే జ్ఞానదాయిని సర్వేషే శ్రీనివాసేస్తు మే మనః. ಅಖಿಲಾಂಡ ಕೋಟಿ ಬ್ರಹ್ಮಾಂಡ ನಾಯಕನಾದ ಶ್ರೀನಿವಾಸ ದೇವರು ಸರ್ವೋತ್ತಮವಾದ ದೇವರು. ಅವರಿಗಿಂತ ಮಿಗಿಲಾದಂತಹ ದೇವರು ಪ್ರಪಂಚದಲ್ಲಿಲ್ಲ. ವೇದ ಪ್ರತಿಪಾದ್ಯನಾದ ಆ ಭಗವಂತನ ಅನುಗ್ರಹ ಇಡೀ ಜಗತ್ತಿಗೆ ಆಗಬೇಕು. ಇಡೀ ಜಗತ್ತಿನಲ್ಲಿ ಸನಾತನ ಧರ್ಮ ಅದು ಸುರಕ್ಷಿತವಾಗಿ ಉಳಿಬೇಕು. ಸನಾತನ ಧರ್ಮವನ್ನು ಪಾಲನೆ ಮಾಡತಕ್ಕಂಥವರಿಗೆಲ್ಲ ದೇವರು ಒಳ್ಳೆಯದೇ ಮಾಡಬೇಕಾದ್ದು. ಶ್ರೀನಿವಾಸನಲ್ಲಿ ನಾವು ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿದರೆ ಶ್ರೀನಿವಾಸ ಅದನ್ನು ಕೇಳ್ತಾನೆ. ಅಂತಹ ಶ್ರೀನಿವಾಸನ ಅನುಗ್ರಹ ಇಡೀ ಜಗತ್ತಿಗಾಗಲಿ. ಲೋಕಾಹ ಸಮಸ್ತಾಹ ಸುಖಿನೋ. ఓం నమో భగవతే రుద్రాయ స్మరణతో ఆధ్యాత్మిక నగరి తిరుపతి పరవశిస్తోంది. పవిత్ర కార్తీక మాసంలో టీటీడీ ఆధ్వర్యంలో తిరుపతి ధ్యానారామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి రుద్రాభిషేక మహోత్సవం కన్నుల పండుగ కొనసాగుతోంది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం అర్చకులు ముందుగా గణపతి ఆరాధనతో స్వామివారికి ఉపచారాధనను పూర్తి చేశారు. ఆపై పండితుల నమక చమక వేద పఠనం, మంగళ ధ్వనితో పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో నాగాభరణ భూషితులైన శ్రీ ఉమామహేశ్వర స్వామివారికి అర్చకులు రుద్రాభిషేకాన్ని నిర్వహించారు.
అనంతరం విభూది రేఖలు పుష్పమాలలతో అలంకరించి బిల్వపత్రాలు పుష్పాలతో అర్చించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. తిరుపతిలోని శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను సోమవారం టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పరిశీలించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డికి అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. శ్రీ గంగమ్మ తల్లిని దర్శించుకున్న చైర్మన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అర్చకులు అమ్మవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాలలో సోమవారం నిరంతర వైద్య విద్య కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖ, టీటీడీ ఎస్వి ఆయుర్వేద కళాశాల, కేంద్ర రాష్ట్రీయ ఆయుర్వేద విద్యాపీఠం సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 16వ తేదీ వరకు నిర్వహించే ఈ కార్యక్రమానికి వివిధ రాష్ట్రాల నుండి ఆయుర్వేద వైద్యులు విచ్చేశారు. నిరంతర వైద్య విద్య కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈఓ సదాభార్గవి ముందుగా కళాశాలలోని ధన్వంతరి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళాశాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో జ్యోతి ప్రజ్వలన చేసి నిరంతర వైద్య విద్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జేఈఓ సదాభార్గవి మాట్లాడుతూ దక్షిణ భారతదేశంలో తిరుపతిలోని ఆయుర్వేద కళాశాలను విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అనంతరం సమావేశానికి విచ్చేసిన అతిథులను ఘనంగా సత్కరించారు. అనేకమైన నాలెడ్జ్ షేరింగ్ ప్లస్ ఆయుర్వేదాన్ని ఇంకో లెవెల్కి తీసుకెళ్లాల్సిన ఆలోచన విధానాన్ని ప్రేరేపించే విధంగా ఈ క్లాసెస్ ఉండబోతున్నాయి. దగ్గరగా 12 మంది ఎక్స్పర్ట్స్ వచ్చారు. ఈ పార్టిసిపెంట్స్తో పాటు ఆ ఎక్స్పర్టైజ్ యొక్క నాలెడ్జ్ని అనేక ప్రోగ్రాముల ద్వారా రూపొందించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రామ్ని చేయడం జరుగుతుంది. ఈ ఆయుర్వేదాన్ని ఇంకొక ఫేస్ ఆఫ్ ఆయుర్వేద తీసుకెళ్లడానికి ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్గా దీన్ని పేరు పొందించేలా చేయాలి. అలాగే వన్ ఆఫ్ ద పార్టిసిపెంట్స్ అండ్ ఆల్సో ఎక్స్పర్ట్ ఫ్రమ్ విజయవాడ వాళ్ళ సజెషన్ మేరకు కూడా ఇది ఇంకా ఉన్నత స్థాయికి యూనివర్సిటీ స్థాయికి సదరన్ రీజియన్లో తీసుకెళ్లడానికి కావాల్సిన మార్పులు, చేర్పులు, ఆలోచనలు, సూచనలు కూడా ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో తీసుకోవడం జరుగుతుంది. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయంలో చిన్న నంది వాహన సేవ ఘనంగా జరిగింది. కార్తీక మాస ఉత్సవాలలో భాగంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు చూడచక్కటి అలంకరణ చేసి చిన్న నంది వాహనంపై ఆసీనులు చేశారు. అశేష సంఖ్యలో ఆలయానికి తరలివచ్చిన భక్తులు శివనామ స్మరణలు చేస్తుండగా మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ఆవరణలో ఊరేగించారు. శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే శివ 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 శివాయనరే శివ శివాయని శివుని పదము పూజించరే భక్తికి శివుడే ముక్తికి శివుడే భక్తికి శివుడే ముక్తికి శివుడే అన్నిటికీ మూలము ఆదిశంకరుడే.
విశాఖపట్నం ఋషికొండపై నెలవైన టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలు మహాపూర్ణాహుతితో మంగళకరంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సకలభరణ భూషితంగా తిరుచిపై కొలువుదీర్చి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం యాగశాలలో శాస్త్రోక్తంగా వైదిక క్రతువులను జరిపారు. ఆపై హోమాది క్రతువులను నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్ల మూలవర్లకు, ఉత్సవర్లకు, పరివార దేవతామూర్తులకు, ధ్వజస్తంభ బలిపీఠ మండపాలకు, గోపుర శిఖరాలకు పవిత్రాలను తొలగించి కలశ ఉద్వాసన, కుంభ సంప్రోక్షణ పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బి సుబ్బారెడ్డి దంపతులు, ఏఈఓ గోవర్ధన జగన్మోహనాచార్యులు, సూపరింటెండెంట్ వి వెంకటరమణ అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అమృత కరుణా వీక్షణాలను భక్తులపై అపారంగా కురిపించే కొండలరాయుడు దేవదేవుడు తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారు. స్వామివారి పాదాల చెంత తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమక్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది. నవంబర్ 23వ తేదీ నుండి సర్వ మానవాళి శ్రేయస్సుకై టీటీడీ ఈ మహత్తర యజ్ఞానికి శ్రీకారం చుట్టింది. ఈ సందర్భంగా సోమవారం ఉదయం యాగశాలలో ప్రత్యేక ఆసనంపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీనివాసుని దివ్యమూర్తులను చక్ర తాళ్వాను కొలువుదీర్చి వైదిక క్రతువులతో సేవించారు. ఆపై ఋత్విక్కులు శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని ఆగమోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. ప్రియ భగవద్ బంధువులారా, ఈ సువర్ణావకాశం మీకోసమే. రామకోటి తరహాలో గోవిందకోటికి టీటీడీ విస్తృత ప్రచారం. తిరుమల శ్రీవారి సాక్షిగా యువతలో ధార్మిక స్ఫూర్తికి సంకల్పం. సనాతన సంప్రదాయాలకు, సామాజికోన్నతికి నిర్దేశకులైన యువతరంగానికి టీటీడీ కానుక. గోవిందకోటి లిఖించిన యువతకు కుటుంబ సమేతంగా శ్రీవారి బ్రేక్ దర్శనం. 10,01,116 సార్లు గోవిందనామాన్ని లిఖించిన వారికి శ్రీవారి దర్శనం. సనాతన ధర్మ వ్యాప్తి, చిన్నారుల్లో ధార్మిక విలువల పెంపునకు టీటీడీ శ్రీకారం. వినూత్న తరహాలో ధార్మిక ప్రచారం. గోవిందనామాన్ని లిఖించండి, గోవిందుణ్ణి దర్శించండి. ఓం నమో వెంకటేశాయ. గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు జిల్లా పెన్నా నది ఉత్తర తీరాన ఉన్న జొన్నవాడ శ్రీ మల్లికార్జున స్వామివారి దేవాలయంలో ప్రదోషకాల అభిషేకాలు ఘనంగా జరిగాయి. తొలుత ఆలయ ఆవరణలోని నందీశ్వరుని చెంత అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజలు నిర్వహించారు. ఆపై పెన్నా నది పవిత్ర జలాలతో పాటు పంచామృతాలు, పసుపు, కుంకుమ, చందనం తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. పూలమాలలతో నందీశ్వరునికి అలంకరణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు నందీశ్వరుని అభిషేక సేవను కనులారాగాంచి ఆనంద పరవశంతో శివనామ స్మరణలు చేశారు.
చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివగామి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి ఆలయంలో లక్ష బిల్వార్చన ఘనంగా జరిగింది. కార్తీక మాసం చివరి సోమవారాన అర్చకులు శ్రీ శివగామి అమ్మవారు శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి అభిషేక ఆరాధనలు పూర్తి చేశారు. ఆపై ఉత్సవమూర్తులను బంగారు ఆభరణాలు, పూలమాలలతో సుందరంగా అలంకరించి మండపంలో కొలువు తెచ్చారు. అనంతరం సహస్రనామాల పఠనయుక్తంగా అర్చకులు బిల్వపత్రాలు, పారిజాతాలు, చామంతులతో అర్చనలు జరిపి నివేదన, కర్పూర నీరాజనం సమర్పించారు. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. నమో దేవాది దేవాయ త్రినేత్రాయ మహాత్మనే రక్తపింగళ నేత్రాయ జటామకుటధారిణి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ప్రసిద్ధ పంచారామం శ్రీ ఉమా సోమేశ్వర స్వామి వారికి అభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. చివరి కార్తీక సోమవారాన అశేషంగా తరలివచ్చిన భక్తుల సమక్షంలో అర్చకులు చంద్ర ప్రతిష్ఠిత శ్రీ ఉమా సోమేశ్వరునికి పవిత్ర జలాలు, పంచామృతాలతో అభిషేకం నిర్వహించి హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారి అభిషేకాన్ని వీక్షించి ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి హరహర మహాదేవ అని స్మరిస్తూ ఉమా సోమేశ్వరుని సేవలో తరించారు. కడప మున్సిపల్ గ్రౌండ్లో కొలువైన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారి దేవాలయంలో రుద్రాభిషేకం నేత్రపర్వంగా నిర్వహించారు. భక్తులే స్వయంగా అభిషేక ప్రియుడైన మహాదేవుడికి వివిధ రకాల పండ్ల రసాలు, పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. అనంతరం సంపంగ పూలతో అష్టోత్తర శతనామార్చన జరిపి మంత్రపుష్ప సమర్పణ, నివేదన, మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు ఆలయ ఆవరణలో కార్తీక దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించి తీర్థప్రసాదాలు స్వీకరించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం. దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. కృష్ణా జిల్లా ఉయ్యూరులో కొలువైన శ్రీ జగదాంబ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయంలో నందీశ్వరునికి అభిషేకం ఘనంగా జరిగింది. ప్రదోషకాల సమయాన అర్చకులు భక్తులచే వివిధ రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం నందీశ్వరునికి నూతన వస్త్రాలు, పుష్పాలతో చూడచక్కగా అలంకరణ చేసి మహామంగళ హారతులు సమర్పించారు. భక్తులు నందీశ్వరుని సేవలో తన్మయులయ్యారు. చిత్తూరులోని గీతా సంఘంలో కార్తీక పూజలు కన్నుల పండుగగా జరిగాయి. ఆవరణలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, శ్రీ సత్యనారాయణ స్వామి, తులసి దామోదరులను చూడచక్కగా అలంకరించారు. అనంతరం అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశ పూజ, నవగ్రహ పూజలు చేశారు. తరువాత తులసి, బిల్వ పత్రాలతో అష్టోత్తర పూజలు జరిపి హారతులు సమర్పించారు. పవిత్ర కార్తీక మాసం చివరి సోమవారాన ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ఆలయాలు భక్తులతో కళకళలాడాయి. హరహర మహాదేవ శంభో శంకర స్మరణతో ప్రతిధ్వనించాయి. మహాదేవునికి నిర్వహించిన రుద్రాభిషేకాన్ని భక్తులు కనులారాగాంచి ముగ్ధులయ్యారు. ఆ విశేషాలు మీకోసం. కాకినాడ జిల్లా పిఠాపురం పాదగయ క్షేత్రం భక్తులతో నిండిపోయింది. ఎటు చూసినా భక్తులతో శ్రీ కుక్కుటేశ్వరుని సన్నిధి కళకళలాడింది. పాదగయ పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దీపాలు వదిలారు. అనంతరం శ్రీ కుక్కుటేశ్వరునికి నిర్వహించిన అభిషేకాలలో పాల్గొన్నారు. ఆలయ ఆవరణలో శ్రీ వినాయక స్వామి, స్వయంభూ శ్రీ దత్తాత్రేయ స్వామి, శ్రీ రాజరాజేశ్వరీదేవి, పురోహితిక అమ్మవార్లకు విశేష పూజలు జరుపుకుని కార్తీక దీపాలను నివేదించారు. ఇక కాకినాడ జిల్లా రామచంద్రాపురం మండలం ద్రాక్షారామంలోని శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి వారి దేవాలయంలో కార్తీక మాస పూజలు వేడుకగా జరిగాయి. భీమేశ్వర స్వామి వారికి రుద్రాభిషేకాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు సమీపంలోని సప్త గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించి దీపాలను వదిలారు. భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ఉసిరి చెట్టు వద్ద దీపాలు వెలిగించి స్వామివారికి నివేదించారు. కడప విశ్వనాథపురంలో కొలువైన శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి దేవాలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. భక్తులు అర్చకుల సూచనలను అనుసరిస్తూ పంచామృతాలు, సుగంధ ద్రవ్యాలు, పవిత్ర జలాలతో స్వామివారికి అభిషేకం జరుపుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో కార్తీక దీపాలను వెలిగించారు.
शिवाय नमः शिवाय ॐ नमः शिवाय। భద్రాచలం కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని శివాలయంలో రుద్రాభిషేకం జరిగింది. పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్వామివారికి అభిషేకాన్ని విశేషంగా నిర్వహించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారిని సేవించి ఓం నమః శివాయ స్మరణలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా కాళేశ్వరం భక్తులతో కళకళలాడింది. ఒకే పానవట్టంపై అనుగ్రహిస్తున్న శ్రీ కాళేశ్వరుడు, ముక్తీశ్వరులను భక్తులు కార్తీక మాసాన సేవించి పరవశులయ్యారు. భక్తులు తొలుత యముడి దర్శనం చేసుకున్న తరువాతే కాళేశ్వర, ముక్తీశ్వరులను దర్శించడం ఈ క్షేత్ర ప్రత్యేకత. ఈ సందర్భంగా కార్తీక మాసం చివరి సోమవారాన భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని సేవించి తన్మయులయ్యారు. ప్రసిద్ధ సత్య ప్రమాణాల క్షేత్రంగా విరాజిల్లుతున్న కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయం ఉత్సవ కాంతుల్లో మెరిసింది. కార్తీక మాసోత్సవాలలో భాగంగా ప్రత్యేక స్నానపీఠంపై సిద్ధిబుద్ధి సమేతంగా స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు సంప్రదాయబద్ధంగా అభిషేకాలను నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మహాసంకల్పంతో స్వామి అమ్మవార్లకు అర్చకులు నేత్రపర్వంగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది నమః శివాయ మంత్రంతో పరిమళించింది. కార్తీక మాసం మహాప్రదోష సమయంలో కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో నందీశ్వర అభిషేక కార్యక్రమం భక్తజన రంజకంగా జరిగింది. ముందుగా అర్చకులు మహాసంకల్పంతో గణపతి ప్రార్థన పూర్తి చేశారు. ఆపై నందీశ్వరుని మంగళమూర్తికి వివిధ రకాల ద్రవ్యాలతో కనుల పండుగ అభిషేక సేవను జరిపి హారతులు అందజేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి ఏకబిల్వం శివార్పణం కోటికన్యా మహాదానం తిలపర్వతకోటయః కాంచనం శైలదానేన ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఇందువారే వ్రతం స్థిత్వా నిరాహారో మహేశ్వర నక్తం హౌష్యామి దేవేశ ఏకబిల్వం శివార్పణం. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.